వరంగల్ ఎంపీ సీటు తనకు కేటాయించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ కడియం కావ్య. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారం చేసి కేసీఆర్ ను వరంగల్ ఎంపీ సీటుకు కానుకగా ఇస్తామని చెప్పారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో కొట్లాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారని, కేవలం 2-3 నెలల్లోనే ఆ పార్టీపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఇక కడియం శ్రీహరితో పాటు స్థానిక నేతల సహకారంతో తాను భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్న డాక్టర్ కడియం కావ్యతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ఎంపిక చేయడం జరిగింది. మనతో పాటు కడియం కావ్య గారు ఉన్న సందర్భం. కావ్య గారు ఇవాళ 2 పార్లమెంటు నియోజకవర్గాలు, ఇటు మహబూబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ముఖ్యంగా ఇద్దరు మహిళలకు ఇవ్వడం, ఒక మహిళగా ముందుగా అది ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మొదటగా బీఆర్ఎస్ నాయకత్వం మరియు శ్రీ కేసీఆర్ గారికి మా మీద నమ్మకం పెట్టుకొని మహిళ అయినా కూడా ఇక్కడ లోక్సభ పరిధిలో వరంగల్కి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నాకే కాకుండా మహబాద్లో కూడా ఇచ్చారు. మహిళలకి తగిన స్థానం ఇవ్వట్లేదు అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారికి కూడా ఇది ఒక సమాధానంగా నేను చెప్తున్నాను. మీరు డాక్టర్గా దశాబ్ద కాలంగా సేవలు అందిస్తున్న సందర్భంలో ఇటు రాజకీయ ప్రస్థానంకు రావాలని ఎందుకు అనిపించింది? రాజకీయ ప్రస్థానం పరంగా రాజకీయంగా ప్రజలకు ఏ విధంగా సేవలు అందించబోతారు? చిన్నప్పటి నుంచి కూడా నేను ఆల్మోస్ట్ 7వ తరగతి నుంచి కూడా చూస్తూ వచ్చాను. మా నాన్నగారు అనేక పదవులు చేపట్టారు. తర్వాత ఆఖరికి ఉప ముఖ్యమంత్రి పదవి వరకు కూడా వెళ్ళారు. అయితే తను చూస్తున్న సేవలు కానీ, తన దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకుంటున్న ప్రజలకి ఓదార్పు కానీ, లేకపోతే ధైర్యాన్ని కానీ ఇస్తున్న తీరును చూసి, వాళ్ళ సేవల్ని వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడడం చూసి నేను కూడా అట్లాంటి దారిలో వెళ్ళాలి అని చెప్పి, మా తండ్రి మార్గంలో నడవాలి అని చెప్పి, అలాగే కేసీఆర్ సార్ గారు ఇప్పుడు చేస్తున్న అనేక అభివృద్ధి పనులు ఏవైతే చేశారో గత 10 ఏళ్లలో వాటిని చూసిన నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా, ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూసిన అనేక రెస్పాన్స్ కూడా నేను చూశాను. చాలామంది కూడా ఇష్టపడ్డారు కేసీఆర్ గారిని. అయితే వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాలకు రావాలని నిశ్చయించుకున్నాను. మేడం, మీరు వర్ధనపేట డాక్టర్గా అక్కడ పిఎస్సిలో పనిచేసిన సందర్భము, అక్కడ సుపరిచితురాలు. మీరు స్టేషన్ గన్పూర్ సంబంధించి కూడా సుపరిచితురాలుగా ఉన్న సందర్భంలో వరంగల్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. మిగతా 5 నియోజకవర్గాలకు సంబంధించి మీకు ఎట్లాంటి పట్టు ఉంది? అక్కడ ప్రచారం నిమిత్తం ఎట్లా వెళ్ళనున్నారు? మేము గత 5-6 ఏళ్ల నుంచి కూడా కడియం ఫౌండేషన్ ద్వారా మహిళలకి కానీ, ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్న పిల్లలకు కానీ అనేక సేవా కార్యక్రమాలు చేసినాము. అది ముఖ్యంగా మేము గన్పూరే కాక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న అనేక నియోజకవర్గాలలో కూడా 5-6 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాము. అనేక మందిని కూడా రీచ్ అవ్వడం జరిగింది. కాబట్టి కడియం కావ్య అంటే చాలామందికి తెలిసిన వ్యక్తే, ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి ఏం కాదు. ముఖ్యంగా మీ ఆర్టికల్స్ కూడా చాలా ప్రభావితం చేసే విధంగా, అవగాహన కల్పించే విధంగా, మహిళలకు సంబంధించి అలాంటి విషయాలు మాట్లాడడానికే భయపడిపోతూ ఉంటారు, మొహమాట పడిపోతూ ఉంటారు. మీరు ఆర్టికల్స్ ద్వారా నెలసరి కావచ్చు, రక్తహీనత కావచ్చు, ముఖ్యంగా గర్భిణీలకు సంబంధించిన పౌష్టికాహారం విషయంలో కావచ్చు, అలాంటి అవగాహన కల్పించాలని మీకు ఎందుకు వచ్చింది? అలాంటి అవగాహన కల్పించడంలో భాగంగా మహిళలకు ఇప్పుడు కూడా ఏం చెప్తారు? అది ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారు? కేవలము మహిళకి మాత్రమే మహిళల సమస్యలు తెలుసు అనడానికి ఇది ఒక నిదర్శనము. ఎందుకంటే ఒక నెలసరి కానీ, ఒక మాతృత్వము కానీ, డెలివరీస్ కానీ, ప్రెగ్నెన్సీస్ కానీ అప్పుడు వచ్చే కష్టాలన్నీ కూడా ఒక డాక్టర్గా నేను చూశాను, ఒక మహిళ కూడా అనుభవించాను. కాబట్టి ఒక మహిళగా నా బాధ్యత ఏంటి, సమాజానికి నేను ఏం తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ కూడా పేద మహిళలకే ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి అని ముఖ్యంగా వారి మీదనే దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇక ముందు కూడా ఒక లోక్సభ అభ్యర్థిగా ఇప్పుడు నిల్చుంటున్నాను. మీరు కనుక నన్ను గెలిపిస్తే అనేక మహిళా సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మా ఫౌండేషన్ పరంగాను చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేడం, మీరు చెప్పినట్టు ఇప్పుడు బీజేపీ హయాంలో, కేంద్రంలోని బీజేపీ హయాంలో ఇప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, విభజన చట్టంలోని అన్యాయానికి సంబంధించి ప్రతిసారి అంటే గత 2 దఫాలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2 దఫాలు పార్లమెంటు సభ్యులు ఇక్కడి నుంచి ఎంపిక అయితే వాళ్ళంతా కూడా పోరాడుతున్న సందర్భం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎంపీలు ముఖ్యంగా తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. మీరు చెప్పిన అవగాహన అంతా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ సంబంధించిన ఇంకా సమస్యల గురించి ఎట్లా పోరాడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు
ఇవాళ 157 కళాశాలలే కావచ్చు, దాంతోపాటు ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇవాళ నవోదయకు సంబంధించిన అంశం కూడా తెర మీదకి వస్తూ ఉంది. ఈ అంశాల పట్ల కేంద్రాన్ని కానీ ఇవాళ కాంగ్రెస్ అంటే బీజేపీ ముఖ్యంగా సెంటిమెంట్ డ్రా చేస్తూ వస్తుంటుంది. కాంగ్రెస్ ఇప్పటికే మనం చూస్తున్నాం, మీరు చెప్పినట్టు వ్యవసాయం విషయంలో రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి అవగాహనను ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు? యాక్చువల్లీ కొన్ని ఏంటంటే అనుభవం ద్వారా తెలుసుకుంటారు. సో ఇప్పుడు ప్రజలకి తెలుస్తూ ఉంది, వాళ్ళకి రావాల్సిన రుణమాఫీ కానీ, తర్వాత రైతు బీమాలు కానీ, లేకపోతే మన ఈ రైతు బంధు కానీ, ఇంకా సక్రమంగా ఇంతకుముందు గృహలక్ష్మి అని చెప్పి, తర్వాత సౌభాగ్యలక్ష్మి, ఇట్లాంటి అనేక పథకాలు వాళ్ళు ఏదైతే ప్రచారం చేసుకున్నారో 6 గ్యారెంటీలు అనేవి సక్రమంగా జరగట్లేదు. ఏదో నామమాత్రంగా 1-2 చోట్ల ఒకరిద్దరికి ఇవ్వడం జరిగింది, కానీ పెద్ద ఎత్తున మాత్రం ఇంకా అప్లికేషన్స్ తీసుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. వాళ్ళ దగ్గర గత ప్రభుత్వం చేపట్టిన డేటా తప్పకుండా ఉండుంటుంది, దాని ప్రకారం కూడా ఇవ్వచ్చు వాళ్ళు. కానీ ఇదంతా కాలయాపన చేసుకుంటా వాళ్ళు కేవలము టైం పాస్ చేసుకుంటా లోక్సభ ఎన్నికలు అయిపోయే వరకు ఈ పథకాలు ఇంకా అమలు చేస్తాం. అందుకే ఇంత హడావుడిగా చేస్తున్నారు. వాళ్ళే అంటున్నారు ప్రతిదానికి పథకాలకి డబ్బులు లేవు అని చెప్పేసి. అట్లాంటప్పుడు ఈ 6 పథకాలు ఎలా నెరవేరుస్తారు? ఇప్పుడు ఈ లోక్సభ వరకే దీన్ని కాలయాపన చేసి తర్వాత మర్చిపోతారు. ఇప్పటికే ఊళ్ళలో ప్రజలకి అవగాహన కలుగుతుంది, వాళ్ళు చాలా ఇప్పటికే రిపెంట్ అవుతున్నారు. ఎందుకు రిగ్రెట్ అవుతున్నారు, ఎందుకు దీనికి ఓటేసామని అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే కేవలం మా ఎమ్మెల్యేని ఓడించినంత మాత్రాన, మా ఎమ్మెల్యే కోటైనంత మాత్రాన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వకుండా పోరు అని చెప్పేసి అట్లా చేయడం వలన వాళ్ళకి తెలియకుండానే కేసీఆర్ గారికి తక్కువ మెజార్టీ వచ్చేటట్టు అయ్యింది. అంతే తప్ప ఎవరు కూడా కావాలని కేసీఆర్ గారిని ఓడించలేదు. బీఆర్ఎస్కి ప్రధానంగా జాతీయ పార్టీలు 2 కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ ప్రధాన సవాళ్ళుగా ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కొంటారు ఎన్నికల్లో? ఏమైనా ఒకటి, మన పని జరగాలంటే మనోడు ఉండాలి, మట్టి పనికనే మనోడు ఉండాలి అన్న సామెతని ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు. ఏంటంటే ఈ ఒక్కసారి చూద్దాము ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ఈ 10 ఏళ్ళు చూసిన ప్రభుత్వమే కదా, మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుందాము. ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాయమాటలు, మాయ హామీలు అన్నిటినీ నమ్మి వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. కానీ వారికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది వాటన్నిటి అమలుకి కావాల్సిన డబ్బులు కానీ, లేకపోతే పథకాలకి సక్రమంగా జరగాలంటే ఫస్ట్ ఒక సుస్థిర ప్రభుత్వం ఉండాలి. అది ఉండే పరిస్థితి లేదు. మనకందరికి తెలుసు రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అన్నది. సో ఇవన్నీ ఒకటి ఎత్తైతే లోకల్గా మనము మన రాష్ట్ర అభ్యర్థి, మన రాష్ట్ర మనిషిగా నేను వెళ్ళి పోరాటం చేయడం అనేది మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడిన బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ఉన్నాను కాబట్టి నేను అంత గట్టిగా పోరాడగలుగుతాను. అదే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ జాతీయ నాయకుల మీద ఆధారపడి వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితి. కానీ మన నాయకత్వము, మన ప్రియతమ నేత కేసీఆర్ గారికి అలాంటి పరిస్థితి లేరు. ఎవరికి కూడా తలొగ్గరుతాను, తను అనుకునేవి నెరవేర్చాలన్న గట్టు పట్టుదలతో ఉన్న వ్యక్తి. తెలంగాణలో ఉన్న ప్రతి అణువు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన నాయకత్వం కింద మేము మా నాన్నగారి సహకారంతో, ఇతర నాయకుల సహకారంతో తప్పకుండా ఈ ఎన్నికల్లో పోరాడి ఖచ్చితంగా లోక్సభ అభ్యర్థిగా గెలిచి మా సమస్యల్ని తీర్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఇది మొత్తంగా జాతీయ పార్టీలు ఎప్పుడైనా వాళ్ళ అధినాయకత్వం మీద ఆధారపడి ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రయోజనాలు వాళ్ళు పట్టించుకోరు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ఏ తాను గెలిపించడం ద్వారానే ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన సమస్యలు సమసిపోతాయని చెప్పి కడియం కావ్య గారు చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.